మానవతావాది లుక్కాకుల థామస్ నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని ఎస్ఎస్ఎం సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆటోనగర్ ప్రాంతంలోని తలసేమియా నీడ్స్ బ్లడ్ బ్యాంక్ లో పలువురు విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా థామస్ నాయుడు మాట్లాడుతూ తన జీవితంలో అంచెలంచెలుగా ఎదిగిన విధానాన్ని ఆయన క్షుణ్ణంగా వివరించారు. రక్తదానం మరొకరికి పునర్జన్మనిస్తుందనే విషయం ప్రతి ఒక్కరు గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ షఫీతో పాటు వారి మిత్ర బృందం సభ్యులు హాజరయ్యారు. మన శ్రీ గౌరవనీయ శ్రీ లుక్కాకుల థామస్ నాయుడు గారికి మీ తరపున, మా తరపున, మా తలసేమియా పిల్లల తరపున, మా తలసేమియా బ్లడ్ బ్యాంక్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలండి. వాళ్ళకి గవర్నమెంట్ గుర్తించి వాళ్ళకి ఒక తలసేమియా కార్డు ఇవ్వడం జరుగుతుంది. అలా గవర్నమెంట్ ద్వారా తలసేమియా కార్డు పొందిన ప్రతి చిన్నారులకి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళలో 10 నెలల వయసు దగ్గర నుంచి 20 సంవత్సరాల పిల్లల దాదాపుగా గుంటూరు గ్రామంలో ప్రతి నెల బాగా వృద్ధులకి పేదవారికి పెన్షన్ దీవించే కార్యక్రమం తనకున్న 30 ఎకరాల పొలాన్ని కూడా దాని నుంచి ఒక గింజ కూడా ఇక్కడ ఇచ్చుకోకుండా 30 ఎకరాలు వచ్చే ఆదాయం మొత్తాన్ని కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదవారికి ఖర్చు పెడుతూ మొత్తం చేస్తూ ఉన్నారు. అలాగే కేంద్ర జాతీయ ఎంతో మంది చదువుకోవడానికి సమాజంలో చాలామంది డబ్బులు సంపాదిస్తారు. కానీ సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని సమాజంలో ఉన్నటువంటి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న షఫీ అండ్ బృందం మరియు తలసేమియా డే కేర్ సెంటర్ వారి బృందానికి మనస్ఫూర్తిగా నా సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడో విన్నాం మనం పాట. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది తెలిసేది ఎంతమందికి. కాబట్టి మరి ఇటువంటి జబ్బు రావడం చాలా దురదృష్టకరం. అటువంటి జబ్బు వచ్చిన వారికి 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించకపోతే వారిలో బ్లడ్ తిన్న ఫుడ్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి అది ఎవరో ఒకరు డొనేషన్ ఇచ్చి 15 రోజులకు ఒకసారి ఎక్కించకపోతే వాళ్ళ జీవితం ముగిసే ప్రమాదం ఉంది. అట్లా బ్లడ్ 15 రోజులకు ఒకసారి ఎక్కించినా కూడా 25 సంవత్సరాల కన్నా ఎక్కువ బ్రతికే ఛాన్స్ లేదని చాలా వాళ్ళు చెప్తున్నారు. చాలా బాధాకరమైన విషయం ఇటువంటి జబ్బులు. సో ఇటువంటి వాటి గురించి ఆలోచించి మరి ఒక బ్లడ్ డొనేషన్ కేర్ సెంటర్ పెట్టి నడుపుతూ వాళ్ళు ఎంతో సేవ చేస్తుంటే మనం చేయాల్సింది ఏమి లేదు. యాక్చువల్గా ఇక్కడ ఉన్నాయండి, వాటర్ ఉండేది. యాక్చువల్గా ప్రతి మనిషి బ్లడ్ రక్తదానం చేస్తే తెలియని విషయం ఏంటంటే 3 monthsకి ఒకసారి రక్తదానం చేస్తే చాలా హెల్దీగా ఉంటారు. కొత్త రక్తం పుడుతుంది. పుట్టే శక్తి మన బాడీలో దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ రక్తం, కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది. పైపెచ్చు మనం చేసిన రక్తదానం ఇంకొకరు ప్రాణాన్ని కాపాడు. కాబట్టి వయసులో ఉన్న పిల్లలు, కుర్రవాళ్ళు సొసైటీ పట్ల బాధ్యతగా వ్యవహరించి దీనివల్ల నష్టం ఏమీ లేదు. కాబట్టి రక్తదానం చేసినందువల్ల ప్రత్యేకమైన ఫుడ్ తినాల్సిన అవసరం లేదు. మనం తినే ఫుడ్డే మనకు కావాల్సిన రక్తాన్ని తయారు చేసుకుంటుంది. 3 నెలలని మ్యాక్సిమం చెప్పారు. అవసరమైనప్పుడు 2 నెలలకి, నెల 15 రోజులు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏమి కాదు. కాకపోతే 3 నెలలు యాజ్ ఏ మెడికల్ కేర్గా 3 నెలలకు ఒకసారి రక్తదానం రెగ్యులర్గా చేయొచ్చు. 3 నెలలకు ఒకసారి అని చెప్తుంటారు. సేఫ్టీ. రక్తదానం చేయటం, మనం చనిపోయిన తర్వాత మన బాడీ పార్ట్స్, కళ్ళు కానీ, కిడ్నీలు కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ ఇటువంటి డొనేట్ చేయటం తీసుకుపోయి మట్టిలో పూడ్చిపెట్టే కన్నా కూడా, మంటల్లో తగలబెట్టే కన్నా కూడా
ఇంకొకరికి ఉపయోగపడుద్ది అనుకున్నప్పుడు, మనం బ్రతికున్నప్పుడు ఆ బాడీలో పార్ట్స్ డొనేషన్, నేత్రదానం, ఇటువంటివన్నీ కూడా మనం నిజంగా మనస్ఫూర్తి ఇటు పక్కన చూడమ్మా. ఎక్స్ట్రా పెట్స్